దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన అవకాశంలో మరొక వారం మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన కాలమంతా మీ సజీవ రెక్కల చొండ భద్రపరిచి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో మేము గడపడానికి, నీ వాక్యాన్ని ఆలోచించడానికి, మిమ్మల్ని పాటలతో స్తుతించడానికి మాకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి వారి ఆత్మీయ సంగతులను, వారి హృదయ ఆశలను ఎరిగిన దేవుడువు. వారి ఆత్మలకు కావలసిన సంగతులు నేర్పించి వారిని బలపరచండి. మా జీవితాల్లో మేము ఎలా అయితే బ్రతకాలో మాకు నేర్పించండి. మీ మాటలను మా హృదయంలో భద్రపరుచుకుంటూ మా జీవన శైలిని స్థిరపరుచుకుంటూ ఉన్నతమైన మీ లోకాన్ని రావడానికి అవకాశాన్ని మా అందరికి కల్పించమని యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, దేవుని కృపను బట్టి తన కృపనిచ్చి ఒక నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవునికి స్తోత్రం కలిగినాక నిజంగా సంతోషం. చాలామంది దేవునిలో నడవడానికి ముందుకు రావాలని దేవుడు ఎలా కోరుతున్నాడో అలా మనమందరం కూడా ఇంకా బలపడాలి. సంఘము దినదినము అభివృద్ధి చెందాలి. దానికోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. ధనవంతులు ఉన్నారా? డబ్బున్న వాళ్ళు. ఒకసారి దేవుని వాక్యం ఆ ధనవంతుల గురించి ఎలాంటి మాటలు నేర్పుతుంది అంటే, మనం ఎవరో లేం కదండి అనవచ్చు. ఇక్కడ మనం ఉన్నవాళ్ళందరూ సహజం, సామాన్యులే కదా, మనకెందుకు ఈ మాటలు మనకెందుకు ఈ వాక్యం అనుకోవచ్చు. కానీ దేవుడు ఎవరిని ఎలా ఉంచుతాడో, ఎలాంటి పరిస్థితులు మనుషుల జీవితాల్లో కలుగుతాయో మనకు తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు చెప్పాడంటే తెలుసుకోవాలి మనం. అవునా? దేవుడు ప్రతి విషయం మనకు నేర్పడానికే వాక్యంలో రాశారు. అది మనకు వద్దు అనుకోవడానికి మనం సరిపోం. ఎందుకో ఈ మాటలు చెబుతున్నప్పుడు అనేక మంది వింటారు మనతో పాటు. వారందరికి కూడా ఈ మాటలు ఎలా నేర్పిస్తాయంటే, వారి జీవితంలో ఒక నేర్చుకోవలసిన పాఠాలు ఈ వాక్యం ద్వారా వారికి నేర్పిస్తాడు, మనకి కూడా నేర్పుతాడు. అలాంటప్పుడు మనం వాక్యంలో ఉన్న ప్రతి సంగతిని గ్రహించడం మన వంతు. అందుకే దేవుడు మాట్లాడతాడు, ఈ లోకంలో ధనవంతులైన వారు మీకున్న ధనాన్ని బట్టి సంతోషించండి అంటాడా, సంతోషించొద్దంటాడా? మీకున్న దాన్ని బట్టి ప్రతి ఒక్కరు సంతోషించాలి. అయితే ధనవంతులైన వారు ఎలా ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఒకవేళ ఈ లోకంలో ధనవంతులు అయిన వారు ఉంటే, నిజంగా ధనవంతులు ఎలా ఉంటారో తెలుసా? చాలా వరకు ఎక్కువ శాతంగా కనబడేది ధనవంతుల్లో ఉండే లోపం ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు. ఏమిటది? గర్వం ఉంటుంది. నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, ఎవరు ఏం చేయగలరు నన్ను? ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని ఎదిరించగలిగే స్తోమత నాకు ఉంది. మనుషుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, డబ్బు కానీ, హోదా కానీ, ఏదైనా ఉద్యోగం కానీ ఇవి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక తెలియని గర్వం ఉంటుంది. వాళ్ళకి తెలీదు, వాళ్ళు అనుకోరు నాలో ఈ గర్వం ఉంది అని. కానీ ఖచ్చితంగా కొంతమందిలో, అందరినీ అనకూడదు, కొంతమందిలో ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, వాటిని బట్టి మీరు గర్వించొద్దు అంటున్నాడు. ఎందుకని? ఆ ధనం ఎలాంటిది చెప్తున్నాడు చూడండి అక్కడ 17వ వచనంలోనే. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు. ఈ ధనం ఎలాంటిదంటే అస్థిరం, స్థిరంగా ఉండదు. నిజంగా మీరు ఖర్చు పెడుతున్నారు కదా, నోటు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వినియోగిస్తున్న నోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రించి అక్కడి నుంచి విడుదల చేసిన తర్వాత అలా బ్యాంకు నుంచి మనుషులు మారింది. ఈరోజు మన దగ్గర 100 రూపాయల నోటు ఉందనుకోండి,
సాయంకాలంకే ఈరోజు మన దగ్గర ఉండొచ్చు, రేపొద్దున సాయంకాలానికే మారిపోవచ్చు, గంటలో మారిపోవచ్చు. అంటే ఈ ధనం ఎలాంటిదంటే అస్థిరమైంది, స్థిరంగా ఒక చోట ఉండదు. మనం అనుకుంటాం స్థిరంగా ఎందుకు ఉండదండి, నా ఇంట్లో డబ్బులు కట్టలు ఉన్నాయని అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది కూడా ఏదో ఒక రోజు తీయాల్సిందే నువ్వు, ఏదో సమయంలో. అప్పుడు అలాగే కదండి. ఒక టైంలో చాలామంది 500 నోట్లు 1000 నోట్ల దాచిపెట్టుకున్నారు, 2000 నోట్లు 500 నోట్లు. అప్పుడు ఏమైంది, ప్రభుత్వం మార్చేసింది, అవి ఉండకూడదు మార్చేస్తున్నామంటే మొత్తం అన్నీ కదిల్చారు. అంటే స్థిరమైంది కాదు, ఎక్కడ ఉండదు. కానీ స్థిరమైన ధనం ఉందా అంటే ఇహలోక సంబంధమైన కానిది ఒకటి ఉంది, దాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ధనవంతులు ఏమనుకుంటున్నారంటే వీటితో సంతోషిద్దాం అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ ధనం ఎలాంటిదో తెలుసా? ఇక్కడున్న ధనం ఎలాంటిదో తెలుసా? ధనం డాక్టర్ని కొనగలదు, వైద్యుడిని కొనగలదు ధనం, కానీ స్వస్థతను కొనలేదు. డబ్బు ఉందనుకోండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరైనా పరిగెట్టుకెళ్ళొచ్చు, ఎంతమంది డాక్టర్లైనా మన దగ్గర రప్పించుకోవచ్చు. మైకేల్ జాక్సన్ ఏం చేశాడు, తన చుట్టూ బాగా డబ్బు ఉండేది ఆ టైంలో, బాగా ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకడైనా ఒకప్పుడు చుట్టూ డాక్టర్లు పెట్టుకున్నాడు. ఏ చిన్న జ్వరం వచ్చినా వెంటనే ట్రీట్మెంటు, సెకండ్ల ప్రకారం పక్కనే ఉండేవారంట. ఏ నీళ్ళు తాగాలన్నా టెస్ట్ చేసేవాళ్ళు ఆయనకి, ఏ ఆహారం తినాలన్నా టెస్ట్ చేసి తినేవాడు. అంటే ఎంత ఆరోగ్యంగా ఉండాలి మరి. ఆఖరికి క్యాన్సర్ వచ్చి అంతమంది మధ్యలో ఉన్నవాడు కూడా, ధనవంతుడు కూడా ఏమైపోయాడు, చనిపోయాడు. ఎంత దారుణం చూడండి. మళ్ళీ యవన టైంలోనే చనిపోయాడు. ముసలోడు కూడా అయిపోలేదు, బాగా తక్కువ వయసులోనే చనిపోయాడు. మరి డబ్బు ఉన్నవాడు కూడా ఎందుకు చనిపోవాలి? అంతమంది డాక్టర్లు ఉన్నా. అందుకనే చెప్తున్నాడు దేవుడు, ఒకవేళ నువ్వు ధనం ఉందనుకోండి, వైద్యుని కొనగలవు, పెట్టుకోగలవు, కానీ స్వస్థతను పెట్టుకోలేవు. ధనం ఉంటే పదవి కొనగలం కానీ గౌరవం కొనలేము. అవునా? చాలామంది డబ్బు ఇచ్చి పదవులో కొన్ని కొనుక్కుంటారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఏమంటారు, వెనకాల వీడు చేసింది మనకు తెలియదేంటి, డబ్బు పెట్టి కొనుక్కున్నాడు వీడు సరైనవాడు అని తిడుతూ ఉంటారు వెనకాల. అంటే గౌరవం ఎవరో, నీకెందుకు చేయాలరా, నీకెందుకు పెట్టాలి, నిన్ను ఎందుకు గౌరవించాలి, నువ్వేం చేసావా, నువ్వంతా మాయ కదా నువ్వు చేసింది అని చెప్తూ ఉంటారు చూడండి. అలాంటి వారికి గౌరవం రాదు. ఒకవేళ నువ్వు పదవి కొనుక్కోవచ్చు, లేని దాన్ని నువ్వు కొనుక్కోవచ్చు, కానీ నీకు గౌరవం రాదు. ధనం ఉంటే ఉల్లాసం ఉంటుంది కానీ ఆనందం అనేది ఉండదు. ఉల్లాసం అంటే, ఆనందం అంటే ఏంటి? ఆనందానికి ఉల్లాసానికి తేడా ఏంటి చెప్పండి? ఉల్లాసం అంటే మనం కొనుక్కో, కానీ మనుషులు ఉల్లాసాన్ని కొనుక్కోగలరు. వివిధ ప్రాంతాలు తిరిగి, వివిధ దేశాలు తిరిగి, డబ్బు ఉంది కదా అని. కానీ ఆనందాన్ని చాలామంది ధనవంతుల దగ్గరికి వెళ్తే అల్లది అంటారు, డబ్బు ఉంది కానీ మా దగ్గర ఏం లేదు, మనశ్శాంతి లేదు, అదే ఆనందం. ఆ ఆనందం లేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే విషయం చెప్పనా, ధనం లక్షల ఖరీదైన, కోట్ల ఖరీదైన మంచం కొనగలదు, కానీ మంచం మీద పడుకున్నప్పుడు ఏం కొందో, నిద్ర రావట్లేదండి డాక్టర్ గారు, ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, మత్తు ట్యాబ్లెట్ ఇచ్చాను కదయ్యా, అది వేసుకుంటున్నాను, అయినా రావట్లేదండి అంటే ఏంటి? మంచి సుఖనిద్ర రాదు. చూడండి, కష్టపడి ఒళ్ళొంచి ప్రొద్దుని సాయంకాలం చెమట వచ్చి పని చేసినప్పుడు సాయంకాలం వెళ్ళి పడుకున్నాడు అనుకోండి, అసలు ఎలా పడుకుంటామో మనకే తెలియదు, ఎలా నిద్ర వస్తుందో తెలియదు, మళ్ళీ తెల్లవారు వరకు ఏం జరిగిందో తెలియదు మనకి. అంటే సుఖనిద్ర. అంటే డబ్బు ఉందనుకోండి, మంచి మంచం కొనుక్కోగలం. డబ్బు లేనివాడు చూడండి, రోడ్డు పక్కన ఇలా పడుకున్నాడు, ఇదేంటి ఇలా పడుకున్నాడు, అసలు ఇంత ఎండ కాస్తుంది, ఇంత ఎండ కాస్తున్నప్పుడు ఈ టైంలో ఎలా పడుకున్నాడు, ఎండ తగులుతున్నా పట్టించుకోకుండా అని అంటుంటాం. తాగుబోతుల గురించి కాదండి, మంచి వాళ్ళ గురించి, కష్టపడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అంటే కష్టించేవాడికి ఏముంది తెలుసా, సుఖనిద్ర ఉంది. ధనం ఉన్నవాడికి ఎంత డబ్బున్నా వాటి యందు సంతోషం లేదండి మనం అనుకుంటాం. అందుకే అలాంటి సంతోషం లేని ధనం విషయంలో దేవుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఎలా ఉండాలో మనకు చెప్తాడండి దేవుడు. అందుకే కీర్తన గ్రంథం, అసలు ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం అన్నింటికి మూలం ఎవరు? కీర్తన గ్రంథము
49వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధనము విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేల ఎలా భయపడవలను. చాలామంది డబ్బుండి దేవుణ్ణి కూడా వ్యతిరేకించేవాళ్ళు, దేవుణ్ణి కూడా ఉన్నాడా అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటిది తెలుసా? ధనమే ప్రాపకం, డబ్బే నాకు ఉంది, ఎవడేం చేస్తా ఏంటి, ఎవడేమైపోతే ఏంటి, ఎవడు ఎలా ఉంటే నాకేంటి, నాకు ఉందండి, నేను సంతోషిస్తాను, నేను సంపాదించుకున్నాను, నాది అని ఎప్పుడు కూడా అనుకోకూడదని చెప్తున్నాడు. ఎందుకు చెప్పనా? ఈ ధనం ఎలాంటిది? అస్థిరమైనది. మనం చదవం కదా తిమోతి పత్రికలో, ఈ ధనము అస్థిరమైనది. ఇంకా ఈ లోకంలో ధనవంతులు అయిన వారు ఎలా బ్రతకాలో కూడా దేవుడు చెప్తాడండి. ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. వాళ్ళకి ఏమని చెప్పాడో తెలుసా? కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును. ఎవరి అండి? భూమి ఉంది, సంపాదన ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమియు దాని సంపూర్ణత ఎవరి? అందుకు దేవుడు తన ప్రజలకు ఏమని చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి నిర్గమకాండ గ్రంథం 19:6లో మళ్ళీ చదవండి, సరిగ్గా చూడలేదు మీరు. సమస్త భూమియు నాదే కదా. ఆ వచ్చిన మెయిన్ అది పాయింట్. ఈ భూమి మీద ఉన్న ధనవంతులు ఉన్నారే, ఈ భూమి మీద డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఇదంతా ఎవరిదే? సరే నాదంటున్నావు కదా, నాదని ఎంతకాలం అంటావు నువ్వు? బ్రతికినంతకాలమే, అవునా? బ్రతికిన తర్వాత పోనీ నా పిల్లలకి వెళ్ళిపోద్దండి, అప్పుడు నీది అవ్వదు కదా, నీ పిల్లలు అవుతుంది కదా, నీది అవ్వదు కదా. మరి నీ పిల్లలకి వాళ్ళు బ్రతికినంతకాలం, తర్వాత మారిపోతుంది. అంటే ఉండట్లా, స్టాండర్డ్గా ఉండట్లేదు. ఒకరి చేతిలో, ఒకరి ఆధీనంలో ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ఉండట్లేదు. అంటే ఇది ఎవరిది? స్టాండర్డ్ అయింది వారు ఎవరున్నారు? దేవుడు ఈ భూమి మీద ఉన్న సంపూర్ణత అంతా నాదే కదా అంటున్నాడు. మరి ఎవరికి భయపడాలి మనం? ఆయనకి భయపడలేదండి లోకం, ఆయన్ని గుర్తించట్లేదండి లోకం. చాలామంది నాకు ఉన్నదాంతో నేను సంతోషిస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ నాకున్నది నిజంగా నీకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని నువ్వు ఆలోచిస్తే నీకు దేవుని గురించి అర్థమవుతుంది. నువ్వు పొందుకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ బ్రతికేస్తున్నావా? మాకున్న దాన్ని బట్టి, మనకున్న దాన్ని బట్టి హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటున్నామా? కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు తయారు చేశాడండి, దేవుడు తయారు చేశాడు. నువ్వు నాకు అంత పొలం ఉంది, నాకు ఇంత భూమి ఉందని చెప్పుకుంటున్నావే, ఇదంతా తయారు చేసింది ఎవరు? దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చూద్దాం. భూమియు దాని సంపూర్ణతయు ప్రభునివై ఉన్నవి. ఎవరి? భూమియు దాని సంపూర్ణతయు. భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. భూమి మీద ఏముంది? గాలి ఉంది. కొంతమంది గాలి కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చింది, చాలా మారిపోయింది ప్రపంచంలో. ఇది ఎవరు ఇచ్చారు నీకంటే? నువ్వు తయారు చేసావా? తయారు చేయలేదు. దేవుడు తయారు చేస్తే నువ్వు అనుభవిస్తున్నావు, పొందుకున్నావు, వాటికి రేట్లు కట్టుకుంటున్నావు, వాటిని టెక్నాలజీ నీ బ్రెయిన్తో ఉపయోగించి నువ్వు ఎన్నెన్నో చేస్తున్నావు. అయితే ఇది ఇచ్చింది ఎవరనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ఆయన ప్రత్యక్షమవుతాడు నీకు. ఇది ఇచ్చింది ఎవరైనా నువ్వు క్వశ్చన్ వేసుకుంటే, నువ్వు ప్రశ్న వేసుకుని నీ జీవితాన్ని ముందుకు కొనసాగుతుంటే దేవుడు నీకు కనబడతాడు. అవునా? దేవుని చూపించండి అంటారు. ఒక ఆయన ఏదో కామెడీలో వచ్చిందండి, దేవుని చూపించండి అంటే దేవుడు కనపడాలని చెంప మీద కొట్టి దెబ్బను చూపించాడు. అంటే దెబ్బలు తిని కనపడలేదు, దేవుడు కూడా అలాగే కనపడ్డ అబ్బాయి ఉన్నాడు ఆయన అని చెప్తాడు. అంటే దేవుడు కనబడని ఆయన నీకు ఎలా అర్థమవుతాడంటే, ఈ సర్వ సృష్టిని ఆలోచించుట ద్వారా, పరిశీలించుట ద్వారా అర్థమవుతుందంట. చెట్టు ఏంటి, ఒక విత్తనం వేయడం ఏంటి, పెద్ద చెట్టుగా మారడం ఏంటి, ఆ చెట్టు ద్వారా అనేక మంది, ఆ చెట్టు ద్వారా మనుషులు బ్రతకడం ఏంటి, లేదా ఓ చిన్న మొక్క పంట పండట్లేదా? ఎలా వస్తుంది అది? భూమిలో విత్తనం నాటుతున్నాం, ఆ విత్తనం ఎక్కడిది? విత్తనం ఎవరు ఇచ్చారు? మనిషి మా తాతలు ఇచ్చారండి, వాళ్ళ తాతలు ఇచ్చారండి. వాళ్ళ తాతకి ఎవడు ఇచ్చాడు?
మొట్టమొదటి మనిషికి ఎవడిచ్చాడు? నువ్వు పరిశీలిస్తే అర్థమవుతుంది. నువ్వు తింటున్న ఆహారం ప్రతిరోజు ఆ గింజలు ఉన్నాయి కదా, ఆ ఆహారం మెతుకులు ఉన్నాయి కదా, వాటిని చూడు ఎలా వచ్చింది. చాలామంది కష్టపడ్డారు, చాలామంది రైతులు కష్టపడ్డారు. రైతు కష్టపడుతున్నాడు కాబట్టి మనం ఆహారం తినడం మంచిదే, సంతోషం. రైతు కష్టపడుతున్నాడు కాబట్టి ఆహారం తినడం మంచిదే. కానీ ఆ రైతుకి ఆహారం పండించడానికి ఆ విత్తనాలు వచ్చింది ఎక్కడి నుంచి? అది జ్ఞానం తెలుసుకోవాలి, మనుషులు ఆలోచించాలి. అంటే ధనవంతులైన వారు జాగ్రత్తగా ఉండండి. మనం అనుకుంటాం ఈ భూమి మీద ఏమంటే మాకు బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుంటాం. అసలు ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందండి? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నాకు స్త్రీల్లో కొంతమందికి బంగారం మీద ఎక్కువ ఇవి ఉంటాయి, వ్యామోహాలు, ఎక్కువ ఆశ కొంతమందికి. చూడండి 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, వెండి నాది, బంగారము నాది అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఎందుకు? దేవుడే ఆయన బంగారం వేసి తిరుగుతాడా? మెల్లో మనం వేసుకుంటున్నట్టు. కొంకణంలో ఏమంటారు దాన్ని, నడుముకి పట్టీలు, తలకి కిరీటం పెట్టుకుని బంగారం ఎట్టుకు తిరుగుతాడు దేవుడు? నాదంటున్నాడేంటి దేవుడు బంగారం? ఎందుకంటున్నాడో తెలుసా? ఆయన మనకు బంగారం ఎక్కడ దొరుకుతుంది? బంగారం మనిషికి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడో? మనం మెల్ల వేసుకుంటున్నాం, కొనుక్కున్నాం ఏంటంటున్నాం. కొనుక్కున్నాడు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే గనులు తవ్వుతున్నప్పుడు బంగారం అక్కడక్కడ ముద్దలుగా కనపడి వాటిని తీసుకొచ్చి వాటిని ప్యూర్ చేసి కరిగించి మీకు కావాల్సిన ఆభరణాలు కానీ ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా. మరి అక్కడ మట్టిలో ఎవరు పెట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా? బంగారంతో రోజు వేసుకుంటాం కదా, అంటే ఉన్నవాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళు అంటే మేము డబ్బు లేదండి ఏదో ఒక చైన్ ఉందని అంటారు. పోలే అయ్యే ఎప్పుడైనా ఈ చైన్ పట్టుకుని ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించారా? బాగుందా లేదని అర్థం ముందుకు వెళ్ళి చూస్తాం తప్ప అసలు ఇది ఎలా ఉంది, నాకు నప్పుతుందా, నాకు సరిపోతుందా, నాకు అందంగా ఉందా, నన్ను బాగా చూపిస్తుందా అని చూస్తాం. కానీ అసలు ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు బంగారం అనే పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ పదార్థానికి అంత విలువ ఎందుకు వచ్చింది అని ఆలోచించారా? దేవుడు అని తయారు చేసింది దీన్ని. అందుకని అన్నాడు అవన్నీ నాయిరా బాబు వెర్రోడా. ఎందుకని వాటిని బట్టి నాది నాది అని ఆశపడుతూ నాది నాది అని గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నావే. నీది కాదు అది, నాది. చచ్చిపోయిన తర్వాత చెవు పోకు కూడా ఉంచకుండా తీసేస్తారండి. నాది నాది అంట చూడండి ఆవిడ. ఆయన ఉంగరం ఉంచుతారా? ఉంచరు. ఉంచకండి. లాస్ట్ ఒకవేళ ఇంటి దగ్గర ఉంచేసినా కానీ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన లాస్ట్లో పైన పెట్టినాక కాల్చివాడో లేకపోతే తీసేసుకుంటాడు, ఉంచుకుంటాడండి. ఎందుకండి పోద్దండి, అక్కడ ఉంటే ఏమవుతుందండి, మట్టిలో కలిసిపోతే తప్ప ఏమవుతుందండి, తీసేసుకోండి అంటారు. అంటే వాళ్ళకి ఉపయోగపడదు. అప్పుడు దాకా ఏమన్నారు? నాది, ఇది నాది, నేను ఎవరికవను నాది ఇది. ఎంత గర్వంగా. ఒకవేళ సంపాదించుకున్నావు, కష్టపడి పొందుకున్నావు, చేసుకున్నావు, మంచిది. అయినా కూడా నువ్వు ఎంత కష్టపడి పని చేసి సంపాదించుకున్నది కూడా నీది కాకుండా పోయే రోజు వస్తుంది. అప్పుడు గురించి ఆలోచించండి అని అంటున్నాడు దేవుడు. అయితే ఈ లోకంలో దేవుడు లేకుండా ఏది కొత్త జరగదు. ఈ సమస్తం అన్నిటికీ ఒకవేళ మూలం ఎవరైనా ఉన్నారంటే, ఒకవేళ నువ్వు ధనవంతుడు అవ్వాలన్నా దరిద్రుడు అవ్వాలన్నా ఎవరు మూలం? దేవుడే కదండి. చూడండి ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. ఏమంటే ఒకవేళ ఈ లోకంలో ధనవంతులైన వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, నీకు ధనం ఉంది కదా, ఆ ధనమంతా ఎవరిదో తెలుసా? నాదే అంటున్నాడు దేవుడు. చూడండి 26వ అధ్యాయం 13వ వచనం, 12-13. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడై. నిజంగా లక్క అంటారు కొంతమంది, లక్క. అవునా? లక్క కలిగిందండి అడిగి. అప్పుడు దాకా మామూలుగా ఉన్నాడండి, సడన్గా మారిపోయాడండి. లక్క కాదు అది. ఒకవేళ ఇస్తే నీకు అలాంటిది ఏదైనా జరగాలంటే దేవుని వలనే జరగాలి, నీకు తెలియదు అది.
ఒకవేళ కొంతమంది అత్యాశకు పోయి తప్పుడు దారుల్లో సంపాదించుకుని వెళ్దామనుకుంటారు, సంపాదించారు, కానీ అది నిలబడదు. ఎప్పుడో ఒక రోజు అతన్ని పడేసేద్ది. మీకు తెలుసో లేదో, మీరు గమనించారో లేదో, ఇది చాలాసార్లు జరిగింది, చాలాసార్లు జరుగుతూనే ఉంది. ఇంకా లోకంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలని అత్యాశకు పరిగెట్టుకెళ్ళామా నాశనం అయిపోతాం, బాధపడాల్సి వస్తుంది. కానీ ఒకవేళ నిజంగా ఎవరైనా ఆశీర్వదింపబడుతున్నారంటే అది ఎవరి ద్వారా జరుగుతుందంటే దేవుని ద్వారానే. అంటే ఒకవేళ ఈ లోకంలో సంపన్నులు ఉన్నా అది ఎవరి కారణంగా వచ్చింది, వాళ్ళకి దేవుని ద్వారా వచ్చిందని గర్వించకూడదు. నాకు వచ్చింది నేను కాబట్టి పొందుకున్నానని. ఒకవేళ క్రైస్తవులైన వారు, క్రైస్తవేతరులు కూడా ఈ డబ్బు నేను కాబట్టి సంపాదించుకున్నాను, నాకు కాబట్టి ఉంది, నాకు కాబట్టి తెలివి ఉంది అని అనుకోకూడదు. దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను పొందుకున్నాను, దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు ఉంది ఇది, దీన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తానని ఎప్పుడు అలా కొనసాగిపోవాలండి. అలా కొనసాగకుండా ఇంకా మనం ఏదో గొప్పగా మనల్నే అనుకున్నాం అనుకోండి, ఎంతండి మనం పడిపోవటం. చూడండి, ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ప్రతిదీ ఆయన కలగజేశాడండి. 4వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి, 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మంటి ఘటం అంటే ఏంటి? ఘటము అంటే శరీరం. ఈ మంటి ఘటం అంటే ఈ శరీరంలో ఐశ్వర్యం పెట్టాడంటే దేవుడు. తెలుసా ఎవరికైనా? మనం ఒకసారి చెప్పండి, మీకు ఏంటది? కిడ్నీ రేట్ ఎంత చెప్పండి, కట్టగలమా? మామూలుగా ఆలోచిస్తే మీకు కోట్ల విలువైన డబ్బు ఉంది, కిడ్నీ పోయింది అనుకోండి ఉదాహరణకి. ఎవరికైనా ధనవంతుడే, బాగా ధనవంతుడు ఉన్నాడు, బాగా కోట్లు ఉన్నాయి, కిడ్నీ పోయింది. సరే, కిడ్నీ పోయింది కదని కొనుక్కోవడానికి వెళ్ళాడు. అక్కడ ఎన్ని ఉంటాయి విషయాలు? అది నీ బ్లడ్ రకమా కాదా, నీ సైజు సరిపోతుందా లేదా, నీకు పెడితే దీనికి ఈ కిడ్నీ నీకు అతికిస్తే నువ్వు బ్రతుకుతావా లేదా, ఎన్ని ఉంటాయి? డబ్బు ఉందండి, ఆస్తి ఉందండి, కొనుక్కోగలడు, అప్పుడు రేటు కట్టండి. అసలు లేవు, కిడ్నీలు దొరకటం లేదు, అవకాశం లేదనుకోండి, కొనగలరా? డబ్బు ఉంటే మాత్రం. అంటే నీ డబ్బు కూడా అక్కడ నీకు ఉపయోగపడదు. మరి ఇంకా ఇలా ఆలోచించుకు వెళ్ళండి. ప్రతిదీని ఒక లివర్ కానీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మీరు టాలీ చేయండి. ఒక కన్ను ఎంతో డబ్బు ఉందనుకోండి, కళ్ళు కనబడకుండా పోయినాయి అనుకోండి, ఏంటి పరిస్థితి? కళ్ళు పనిచేయలేదు, అప్పుడు ఏంటి పరిస్థితి? కొనుక్కోడానికి వెళ్ళాలి, అప్పుడు ఎన్నో లెక్కలు నీ కంటి గురించి. అది పెడితే నువ్వు బ్రతుకుతావా లేదా? ఎన్ని ఉంటాయండి? ఇన్ని పరిశీలించి నీకు పెట్టాలి, నీకు అతికించాలి, అంత డబ్బు ఖర్చు పెట్టాలి. అయినా కూడా అవి నీకు సరిపోతాయో లేదని ఇవ్వాల్సింది ఎవరంటే దేవుడు అవకాశం నీకు ఇవ్వాలి. అందుకే ఈ శరీరంలో, ఈ మట్టి శరీరంలో ఐశ్వర్యాన్ని పెట్టాడు అంటాడు దేవుడు. అంటే ఇవన్నీ ఖరీదు కట్టుకుంటే మనం కొనుక్కోగలమా? ఏమండి, పేదవారు అంటున్నాం కదా మనం. మన శరీరంలో కూడా ఏముంది? మనకి నిజంగా మన దగ్గర బ్రతకడానికి, తినడానికి ఆహారం, ధరించడానికి వస్త్రం ఉంది, అంతే, సామాన్యంగా వెళ్ళిపోతున్నాం. అయినా కూడా మనల్ని ఏమంటున్నాడు దేవుడు? ధనవంతులే అంటున్నాడు. ధనవంతులు ఎలా ధనవంతులు? ఈ మంటి ఘటంలో ఐశ్వర్యాన్ని పెట్టాలంటున్నాడు దేవుడు. ఇవన్నీ టాలీ చేసుకుంటే నీ జీవితంలో ఎంత ఖరీదైనవి నువ్వు పొందుకుని ఉన్నావు అంటే, నువ్వు ఇహలోకమందు సామాన్యమైన మనుషులు కంటికి కనబడే ధనవంతుడు కాకపోయినా దేవుడిచ్చిన ధనం నీలో ఉంది, అంతేనా? ఇవన్నీ విలువే కదా. ఏమంటే బ్రతుకుతున్న వాడికి అవి లేని వాడికి విలువ తెలుస్తుంది. కాళ్ళు లేదనుకోండి, ఎంత బాధ అండి. మన కాళ్ళు ఉన్నాయి, సంతోషం. కన్ను పోయిందనుకోండి, ఏంటంటే బాధ. మనకున్నాయి సంతోషం, కానీ అటు విలువ మీకు అర్థం కావాలంటే ఇవి ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడో మీకు తెలియాలి. తయారు చేయమన్న మనిషిని కోట్లు ఉన్నది, డబ్బు ఉంది, పట్టుకెళ్ళి ఒక మనిషి నుంచి మాత్రం తీయకుండా
కొత్త అవయవాన్ని తయారు చేయమనండి. ఎవరైనా చేస్తున్నారేమో, ప్రపంచంలో తయారు చేయడానికి ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నారు, కానీ బయట నుంచి అవయవాన్ని అవ్వడం తయారు చేయాలి. డబ్బు ఉందండి, నాకు కోట్లు ఉన్నాయండి, ఇస్తాను, తయారు చేసి ఉన్నాను అన్నాడు. చెప్పండి. మళ్ళీ ఒక శరీరం దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి తప్ప సొంతంగా తయారు చేయలేడు. అంటే ఈ ఐశ్వర్యం ఎంత గొప్పదో చూడండి. అంటే నీ దగ్గర ఒక ఊరు అంత డబ్బు ఉంది, ఇల్లు అంత డబ్బు ఉంది, ఇవ్వండి, తయారు చేయమని మనిషిని తయారు చేయగలరా? అంటే ఎంత ఐశ్వర్యమో చూడండి. ఇవన్నీ ఈ అవయవాలు అంత ఐశ్వర్యం నీకు ఇచ్చాడు దేవుడు. అంటే జాగ్రత్తగా బ్రతకమని. అవునా? జాగ్రత్తగా బ్రతకమని. కానీ ఏమవుతున్నారు, మనం అనుకుంటాం అన్నీ మన దగ్గర ఉన్నాయి కదా, మనది ఇదంతా మన ప్లాన్ ప్రకారం అన్నీ జరుగుతాయి అనుకుంటాం. కానీ ఇదంతా జరిగించేది ఎవరో తెలుసా? మన జీవితంలో కూడా. చూడండి మాట, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర మనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును. అంటే దేవుడు మనకిస్తేనే కానీ మనం పొందుకోలేమన్నమాట. మనుషులు అనుకుంటారో, నేను పగలో రాత్రి కష్టపడి సంపాదిస్తే ఇంత సంపాదించుకుంటానో, ఇది నిలబెట్టగలుగుతుంది అనుకుంటాం. నిజంగానే అనుకుంటాం. కష్టపడతాడండి, నిజమే. కష్టపడిన తర్వాత ఏమవుతుంది, సడన్గా అతను సంపాదించిన దానికంటే ఇంట్లో ఏదో లోపం వచ్చి, లేకపోతే శరీరంలో బలహీనత వచ్చి వాటిని పెట్టుకున్నాం అనుకోండి, ఎంత బాధ అండి. అవునా? సంపాదించుకుని పెట్టుకుని పోగేసుకున్నాం, ఏదో కొందామో లేకపోతే ఇంకోటి చేసుకుందామని. ఇలాగ ఏదైనా జరిగిందనుకోండి పరిస్థితి, ఈ సంపాదించిందంతా దానికే పెట్టుకోవాలి. అంటే ఈ సంపూర్ణత అంతా ఎవరిదే? దేవుంది. నీకేంటంటే నువ్వు ఆయన యందు ఆలక్ష్యం చేసావనుకోండి, ఆయన యందు దృష్టి పెట్టలేదు అనుకోండి, మరి లోకంలో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు కూడా, దేవుడిని నమ్మవాళ్ళు కూడా ఐశ్వర్యవంతులు బోల్మంది ఉన్నారు. వాళ్ళ ఐశ్వర్యానికి అంటే ఇచ్చింది దేవుడైనప్పటికీ వారు దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులు ఉన్నారు బోల్మంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి తెలియదు అంతే, వాళ్ళు పట్టించుకోరు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు గుర్తించాల్సిన సమయం వస్తుంది. అంత డబ్బున్నా అతనికి కావాల్సిన ఏదైనా అవయవం పోయిందనుకోండి, ఆ అవయవం తయారు చేయించలేడు కదా, అప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ అవయవాలు, ఈ డబ్బు అంతా నాకు ఉపయోగపడదు. ఎవరైనా ఆ సంపన్నులు ఉన్నవాడు అనుకోండి, దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారు. ఏంటంటే ఎంత డబ్బు, నువ్వు బాధపడుతున్నావు ఏంటంటే, ఎంత డబ్బు ఉండే ఏంటండి, నా పిల్లలు నా దగ్గర లేరు. ఎంత డబ్బు ఉంటే ఏంటంటే, నా ఇంట్లో ఆనందం లేదు. ఎంత డబ్బు ఉంటే ఏంటంటే, నాకు కావాల్సిన చిన్న ఆహారం పెట్టేవాళ్ళు లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. డబ్బుతో సంతోషం, ఆనందం కొనలేము. సంతోషించి వచ్చేమో కానీ పైన ఆనందాన్ని, హృదయంలో నుంచి వచ్చే ఆనందాన్ని కొనలేము. అది చెప్తున్నాడు. ఇంకా ఒకవేళ ఇక్కడ ధనంగా ఉంటే, డబ్బు ఉంటే భూమి మీద ఉన్నవాళ్ళు ఎలా బ్రతకాలి అని దేవుడిని అడిగామనుకోండి, చెప్తాడండి వీళ్ళు. అవునా? ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాడా దేవుడు? ఒకవేళ డబ్బు ఉంది, సంఘంలో ఉన్నాం, కొనసాగుతున్నాం, లేకపోతే కష్టపడుతున్నాం, లేకపోతే ఒక ఉద్యోగం వచ్చింది, కష్టపడి సంపాదించుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, అయితే నాకు వస్తుంది, జీతం వస్తుంది, బ్రతుకుతున్నాం, హ్యాపీగా హోదా ఉంది, ఎలా బతకాలి, దేవుని దగ్గర ఎలా బతకాలి నువ్వు ఉన్నప్పుడు అడిగితే, దినవృత్తాంతముల గ్రంథం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమును ఇచ్చువాడవును నీవే. ఎవరో ఒకవేళ నీకు ధనం ఉందనుకోండి, ఎవరా ఉండాలి నువ్వు? దేవా, నువ్వే నాకు ఇచ్చింది, నువ్వు ఇచ్చావు కాబట్టి, నీకు ఉంది కాబట్టి నాకు ఇచ్చావు, దాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని కృతజ్ఞత చెప్పేవారుగా బ్రతకాలంట. అంతేగాని ఉన్నది అంటే సంఘంలో బ్రతుకుతున్న వాళ్ళు కానీ, సమాజంలో ఉన్న వాళ్ళు కానీ ఎలా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చినవి అని నమ్మి బ్రతకండి. ఎందుకని?
ఒకప్పుడు నీవు కలిగి ఉన్న తర్వాత నీకు ఉంటాయో లేదో నీకు తెలీదు. అంటే ఇదంతా ఎవరి చేతిలో ఉంది? ఈ మధ్యన ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయి అన్నారు, హ్యాక్ అవుతున్నాయి కదా, ట్యాప్ అవుతుంది అంటే ఎవరో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తుతున్నారంట, మనకున్న డేటా అంతా వారికి వెళ్ళిపోతుంది. నమ్ముతారు దీన్ని? నమ్మరా మీరు? మొన్న ఒక ఆయన భీమవరం డాక్టర్ గారంట, ఉదాహరణ చెప్తున్నాను, న్యూస్లో వచ్చింది, దగ్గరగా సుమారు 1/2 కోటి పైనే ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఎవరో ఫోన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఫోన్ చేసి మీకు పలానా చెప్పండి అవన్నీ చెప్తే, అడ్రస్లు అని చెప్తే, నాకు ఇలా చేయండి మళ్ళీ ఇలా పంపితే మీకు ట్యాక్స్ పడదు ఏదో చెప్పాడంట. సరే అనేసి ఈయన మొత్తం ఉన్నదంతా కొట్టేశాడు. చూడండి, జ్ఞానం ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, ఆరోగ్యవంతుడు, అన్నీ ఉన్నాయి. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇంకేముంది? అంటే నీకు తెలియకుండానే నీదంతా వేరే వ్యక్తులు, నీ డేటా వేరే వ్యక్తుల్లోకి చేరికిపోతున్న ఈ పరిస్థితుల్లో మరి నువ్వు పొందుకున్న నీకున్న ఐశ్వర్యం ఎవరిదో నీకు తెలుసా? గమనించాలా లేదా? అంటే ఇది ఎవరి ఆధీనంలో ఉంది? ఒకవేళ మార్చగలిగితే, ఒకవేళ నీ డేటా అంతా ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకోండి, అతను ఆపరేట్ చేస్తున్న నీ డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ దేవుడు విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండలేదనుకోండి, దేవుడు ఆపరేట్ చేశాడు అనుకోండి, క్షణములో డబ్బు కాదు కదా నువ్వే వెళ్ళిపోతావు. అవునా? డబ్బైన విషయమా దేవుని దగ్గర? డబ్బు గురించి పక్కన పెట్టండి, నువ్వేముండవు. వాళ్ళు నీ డేటానే తీస్తారు, నీ డబ్బునే తీసుకుంటారు. కానీ దేవుడు ఏం చేయగలరు తెలుసా? నిన్ను కూడా నడిపించగలడు, తీసేయగలడు. అంత శక్తి ఉంది ఆయనకి. ధనం విషయంలోనే కాదు, నీ బ్రతుకు విషయంలో కూడా శక్తి ఎవరికి ఉందో తెలుసా? నిన్ను పుట్టించిన నీ దేవునికి. అది గమనించి బ్రతకాలి. హోషేయ గ్రంథము ఎలా ఉండాలి? ఇంకా హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారమును ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని వేరే దేవతల కంట ఉపయోగపరిచెను. అంటే ఇశ్రాయేల్ దేశం ఏం చేశారో తెలుసు? ఇశ్రాయేలు దేవుడు ఇవన్నీ ఇచ్చాడని మర్చిపోయారంట. అవి పట్టుకెళ్ళి దేవుళ్ళు కానీ వాళ్ళకి పెట్టి ఆరాధిస్తున్నారంట. దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? అంటే దేవుడిచ్చిన వాటిని ఎవరికి ఉపయోగించాలి చెప్పాలి. దావీదు తనకున్న బంగారం అంతా దాచిపెట్టాడంట. ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆ దేశానికి వచ్చిన ఖజానాలోకి వచ్చిన బంగారం అంతా దాచిపెట్టి దేవుని మందిరం కట్టాలనుకున్నాడంట. అంటాడు కదా సమూయేలు గ్రంథంలో. అంటే దేవుని మందిరం కట్టడానికి దావీదు గారు ఎంత ప్లాన్ చేశాడంటే తనకున్నదంతా. మరి లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ అంత పట్టుకెళ్ళి అంటే ఎవరికి పెట్టాలి? మనం దేవునికి ఇవ్వాలి. దేవుని కాని వారికి ఇచ్చారా దేవుడు? ఊరుకుంటానన్నాడా? అదే చెప్తాడు, బయలు దేవతకు వాళ్ళు అర్పించారు, నేను ఊరుకోను, వాళ్ళు నాశనం చేస్తానన్నాడు. ఈరోజు ప్రపంచ పటంలో వాళ్ళ మనుగడ నాశనం అయిపోయింది. ఒక ఉన్నతులుగా ఉన్నవారంటే కారణం ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా తిరగటమే. ఈరోజు మనం కూడా అదే ఆలోచించాలి. దేవుడు మనకు తెలియజేస్తాం. ఒకవేళ నీకున్న ధనం ఉందా, నీకు డబ్బు ఉందా, ఎవరికి ఉపయోగించాలి? దేవుని కోసం, దేవుని పని కోసం ఉపయోగించు. అదే మాటని మరొక మాట కూడా చెప్తాడు చూడండి. నిర్గమకాండ గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. దేనికి ఉపయోగించాలి? నిర్గమకాండ గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులైన సర్వ సమాజంతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ చేయుట నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీలదోర వర్మములు, సన్నపునార వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేల తోలు, సముద్ర వత్సల తోలు, తుమ్మకర్ర, అంటే ఏదైతే కాస్ట్లీ ఉంటుందో ప్రతీదీ పట్టుకొచ్చేయండి. ఎఫోదు, పతకము, లేతపచ్చలు, చెక్కు రత్నములు తీసుకుని రావాలను. ఎందుకు? మరియు వివేక హృదయాలందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. ఎందుకండి? దేవుడైనా అలంకరించుకుంటాడా?
నిజంగా ఆనాడు చేసిన కార్యక్రమాలు అవన్నీ ఎందుకు తెచ్చారంటే దేవుని మందిరం కట్టాలి, దేవుని ప్రజలను నడిపించాలి, దేవుడిని అక్కడ ప్రపంచానికి అక్కడ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాడు. కానీ అది ఫెయిల్ అయిపోయింది. ప్రజలు అక్కడ పాడైపోయారు. అందుకు ఇప్పుడు ఏం పెట్టాడు? ఇప్పుడు ఆ మందిరానికి, యెరూషలేము మందిరానికి ప్రతీకగా ఇప్పుడు ప్రపంచంలో ఏం పెట్టాడు? ప్రతి ప్రాంతంలో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి తేవాలి? మనం ఏదైనా దేవునికి ఇవ్వాలంటే సంఘానికి తేవాలి. సంఘానికి తెచ్చింది ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేసినా పర్లేదా? చూద్దాం. అసలు దేవుని సంఘాన్ని కట్టుకొచ్చింది, దేవునికి ఇచ్చింది ఏం చేయాలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 3-4 వచనాలు. దేవుని సేవకే ఉపయోగించాలి. అంతేకాదు ఇక్కడ ఒక 82వ అధ్యాయం కీర్తన గ్రంథం 3-4 వచనాలు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని ఏం చేయాలి? కాదు, ఏం చేయాలి? డబ్బు ఉంది సంఘానికి, ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు. మనకు మనం ఆనందపడిపోలే, పార్టీలు చేసుకోవాలి. ఇయ్యొకటైనా చెప్తుంటా, పేదల్ని కాపాడమంటున్నాడు. సంఘానికి ఉన్నదాంతో కూడా పేదలు కాపాలి. సంఘంగా ఉన్నదాంతో సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము సేవ చేయాలి, సువార్తను ప్రకటించాలి, అనేక మంది రక్షించాలి. అంతేకాదు ఎవరైతే పేదలుగా ఉన్నారో వారికి సహాయం చేయగలిగిన వారిగా సంఘం ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అందుకదండి దేవుడేమి పట్టుకుని వెళ్ళి ఈ డబ్బులు, దేవుడేమో తల మీద ఎట్టుకు కూర్చోడు ఈ డబ్బు అంతా. అనేక మందిని రక్షించడానికి ఉపయోగపడాలి, అనేక మందికి సేవ చేయడానికి ఉపయోగపడాలి. చాలామంది ఉన్నారు బాధలు పడేవాళ్ళు, చాలామంది ఉన్నారు అనేక విషయాల్లో అనారోగ్యాలు పాలైపోయిన ఉన్నారు. వాటిని చూడండి, చాలామంది మీకు ప్రత్యక్షంగా తెలియాలంటే మన ఇండియాకి పరిపాలించిన బ్రిటిష్ వారు ఉన్నారు. బ్రిటిష్ వారు వచ్చిన పరిపాలన చేస్తున్నప్పుడు అనేక మంది ఇలా దేవ సంఘాలు, ఆ ప్రాంతంలో ఉన్న దేవుని సంఘాలు వచ్చి మన ప్రాంతాల్లో సువార్తను చెప్పి ఈరోజు మనం సేవలో కొనసాగిపోతూ సంఘంలో ఉన్నామంటే కారణం వాళ్ళే. అవునా? హాస్టల్ పెట్టి సువార్తను చెప్పి వైద్యము నేర్పించి, వైద్యం ఇచ్చి, మందులు ఇచ్చి ఎన్నో నేర్పించారు. ఎలా వచ్చింది ఇది? సేవలో దృక్పథమే. అప్పుడున్న సంఘాలు ఈ ప్రాంతానికి, అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ పరిపాలన చేస్తున్నారు, అంటే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి వారి పరిపాలన ఉన్న వాళ్ళకి ఏ దేవుని తెలియని వారికి తెలియజేయండి అని పంపారు. యాక్చువల్గా ఇది బ్రిటిష్ వారి కాలంలో రాలేదండి మన దేశానికి. మొట్టమొదటి శతాబ్దంలో తోమా గారి ద్వారా వచ్చిందని మనం చరిత్ర చేయబడుతుంది లోకానికి. అయితే సేవ కనబడింది ఎప్పుడు తెలుసా? సేవ ఎప్పుడైతే సంఘాల ద్వారా వచ్చిన సొమ్ముని దేవుని ప్రజలకు ప్రచురింపజేయడం, ప్రకటించడం ఎప్పుడు జరిగిందో తెలుసా? వీళ్ళ కాలంలో మనకు బాగా తెలిసింది. అంతకుముందు జరిగి ఉండొచ్చు కానీ మనకు తెలియదు కానండి. మొదటి శతాబ్దంలోది. మొదటి శతాబ్దంలో యెరూషలేము ప్రాంతాల్లో సేవ మాత్రం మనకు రాయబడింది. మన ప్రాంతం గురించి చెప్తే ఆలోచించండి. అంటే సంఘం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి, ఎవరైనా ఆహారం లేని వారికి కూడా పెట్టడానికి చేయాల్సిన కార్యక్రమాలు చెయ్యాలి. ఇందు నిమిత్తం మీరు చేయాలి. ధనవంతులైన వారు ఏం చేయాలి అని అడిగితే సేవ నిమిత్తం వాడాలి. ఇంకా చూద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడతారు చూడండి. 19వ అధ్యాయం 16వ వచనం నుంచి మత్తయి సువార్త. చాలామంది సంఘానికి వచ్చినవి నావి అనుకుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే సేవకులు కూడా ఉన్నారండి ఈ రోజుల్లో. అలాంటి వారికి దేవుడు హెచ్చరిక అండి అది. ఎందుకంటే నీ సొంతానికి వాడుకోవడానికి, నీ సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి దేవుడు సంఘంలోకి తేటలే. అవునా? సేవ నిమిత్తం వాడాలి, రక్షణ నిమిత్తం, ప్రకటింపబడిన నిమిత్తం వాడాలి. ఎవరైనా బీదలు ఉన్నారా సంఘంలో, మొదట వాళ్ళకి ఉపయోగించాలి. సంఘం బయట వారికి కూడా నీ సేవ ఉపయోగకరంగా వాటిని వాడాలి. కానీ నీ సొంతానికే
నీ సొంత ఆలోచనలకే వాడవంటే దేవుడు ఒప్పుకోడు. అది చెప్తున్నాడు ఇక్కడ, చదవండి. ఇదిగో ఒకడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలని అడిగాడు. అందుకైన మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు నిత్య జీవంలో ప్రవేశించి కోరిన ఎడల ఆజ్ఞలు గైకోనమన్నాడు. అతను అంటున్నాడు, నేను అన్ని ఆజ్ఞలు చేస్తున్నానయ్యా అన్నాడు. తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమింపాలని అని చెప్పాను కదా. 20వ వచనం, అందుకు యవ్వనుడు ఇవన్నీ అనుసరిస్తున్నాను, ఇకను నీకు ఒకటి కొదువైందని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏంటది? నీవు పరిపూర్ణ కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. ఎంత జాగ్రత్తగా గమనించాలండి దేవుని మాటని. అంటే బేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అంటాడు సామెత గ్రంథంలోనే. బేదలకు ఇచ్చేవాడంట యెహోవాకు. నువ్వు అందరికి అప్పిస్తావు కదా, ఎందుకు? అప్పులు ఇచ్చేవాళ్ళు చూడండి, వడ్డీ కట్టడానికి ఇచ్చేయాలి రే అంటారు. అప్పు తీసుకునేటప్పుడు వడ్డీకి ఇస్తున్న అతను ఏమంటాడంటే, నువ్వు టయానికి ఇవ్వలేదా వడ్డీ ఊరుకోను. అవి ఒకవేళ నువ్వు దేవునికి అప్పు ఇవ్వాలనుకోవడానికి, దేవుడిని ఎలా అప్పిస్తానండి, దేవుడైనా వడ్డిస్తాడా అంటారు మీరు. కానీ ఇస్తాడండి. ఎవరికి వాళ్ళు తెలిసినప్పుడు బేదలకు ఇస్తానంట, దేవుడికి అప్పు ఇస్తానటంట. ఎంత గొప్ప విషయం అండి. అంటే నీకు వడ్డీతో సహా ఇచ్చేది ఎవరు? బేదలు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగండి, గొప్ప తీసి బేదలకు ఇచ్చి, దేవుడికి అప్పిచ్చాను కదా, ఇదిగో నీకు ఇచ్చాను, దేవుడు నీకు ఇమ్మన్నాడు, అది నువ్వు వడ్డీతో ఇయ్యి అని అనకండి. బేదలకు అప్పిచ్చేవాడికి యెహోవాడికి బేదలకు ఇచ్చేవాడంట, యెహోవాకు అప్పిచ్చేవాడంట. అంటే వడ్డీతో దేవుడు ఇస్తాడు నీకు. అంతకంటే గొప్పదే. ఈ లోకధనం చిమ్మెట పడుతుంది, పురుగు పడుతుంది, ఒకవేళ కాలిస్తే కాలిపోద్ది, ఒకవేళ దొంగ వస్తే దోచుకుపోగలడు. కానీ దేవుడు ఇచ్చేది మనిషి సంపాదించుకోలేనిది అది ఇస్తాడు. డబ్బు ఉన్నవాడు కూడా పొందుకోలేనిది అది ఇస్తాడు నీకు. అందుకే బీదలకు ఇవ్వమంటున్నాడు దేవుడు. ఇక్కడ ఆ యవనస్తుడితో చెప్తాడు యేసుక్రీస్తు వారు, నీకు ఉన్నదంతా అమ్మేసి రాయ అంటే, అవి బాబు నాకు కుదరదండి. ఎందుకంటే చాలామంది ధనవంతులు ఉన్నవారు దేవుని సన్నిధానానికి రావడానికి సిగ్గుపడతారు. అంటే యేసుక్రీస్తుని లేకపోతే నిజదేవుని ఏమనుకుంటున్నారంటే తక్కువ కులాల మతాల దేవుడు అని ఈనాటికి చాలామందికి ఒక ముద్ర ఉండిపోయింది. ఎందుకంటే దేవుని యొక్క నిజస్థితి వాళ్ళకి తెలీదు, దేవునికి ఉన్న స్థానం వారికి తెలీదు. వాళ్ళు దేన్ని బట్టి అహం కలిగి ఉన్నారంటే వారికి కలిగిన ధనాన్ని బట్టి. అంటే పేదల దేవుడిగా ఈయన కనబడుతున్నారు వాళ్ళకి, కానీ పేద దేవుడు కాదండి బాబు. ఈయన సర్వ సృష్టిలో సంపన్నుడు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. కొంతమంది అంటారు ఆ గుడి కింద వచ్చింది, ఈ గుడి కింద వచ్చింది, అవన్నీ ఈయన ఇచ్చినట్టుకెళ్ళి అక్కడ వేస్తున్నారు. ఈయన మనుషులకి ఇచ్చిందే వారు పట్టుకెళ్ళి అక్కడ వేస్తున్నారు తెలియక. అంటే ఈ ధనమంతా ఎవరిది అని అంటే దేవునిది. అందుకే చాలామంది ధనవంతులైన వారు దేవుని దగ్గర రావడానికి భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడ్డారా? దేవుడంట ఆ దూతల ఎదుట మీరు నాకు తెలియరు అంటాడంట. అవునా? వచనం ఉందా? దేవుడు ఎవరైతే సిగ్గుపడతారో మీరు నాకు తెలియదని చెప్తాడండి దేవుడు. ఎంత బాధ అండి అది. ఇంకా చూద్దాం, ఇంకా ఏం చేయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. దొంగిలివాడు ఇక మీద దొంగిలెడక అక్కరగలవానికి. ఏమండి నిజంగా దొంగలకి వైపురండి ఎక్కడ తెలుసా? నిజదేవుని దగ్గర. సంఘాలు కొంతమంది కాపర్లు ఉంటున్నారు. ఎలా అయిపోయారంటే అండి, ఇది నాది, నేను కాబట్టి చేశాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను, నేను అనుకుంటే చేస్తాను అనుకునేవారు ఉన్నారు. దాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఆలోచన పక్కకు పెట్టేసి నీ ఆలోచన ప్రయత్నం చేస్తున్నావేంటి? ఇది అదే అంటున్నాడు, దొంగిలు వాడు దొంగిలక. ఎవరు దొంగతనం చేస్తారు దేవుని సొమ్ముని? ఎవడో చేయడు, బయట వాళ్ళు వచ్చి ఎవరో దేవుని సొమ్ముని దోచుకోరు. సేవకులు ఏం చేస్తున్నారంటే తమకున్నది కదా అని తమ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుడు ఊరుకోవడం, లెక్క అడుగుతాడు అన్నాడు. అవునా? దొంగిలివాడు దొంగిలిక. మళ్ళీ చదవండి అన్నమాట. అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను.
ఇది చాలా సేవకులు, కొంతమంది సేవకులకి బాధ అనిపిస్తుందండి. కష్టపడటం ఏంటండి, నేను సేవ నిమిత్తం ఎంత కష్టపడుతున్నానో తెలుసా, అలుపెరగ నిజంగా అంత కష్టపడుతున్నారా చెప్పండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు నన్ను ఒక చోట మొన్న క్రిస్మస్కి వెళ్ళాను కదా వాకింగ్ చెప్పడానికి, 10 నిమిషాలు గ్రీటింగ్స్ ఇచ్చారు. మోరుపొడి ప్రాంతంలో అలుపెరగ సేవ చేస్తున్నాడు అని ఒక ఆయన అన్నాడు. నాకు వెంటనే అప్పుడు అనలేదు కానీ అనేద్దాం కూడా మర్చిపోయాను. నేను అంత అలుపెరగ ఏం చేయట్లేదండి, ఏదో దేవుడిచ్చిన సమయానికి కొద్ది నేను చేస్తున్నాను. నిజంగా అలుపెరగ కావడం చేస్తున్నాడండి సేవ. నడుచుకుంటూ కాలు ఈడ్చుకుంటూ, లేకపోతే బండి వేసుకునే సువార్త ప్రతిక్షణం సువార్త చేస్తున్నావా నువ్వు? నిజంగా చెప్పమనండి. లేదే. సేవ ఏమో దేవుని సేవ, ఈయన చేసేదేమో పెళ్ళిళ్ళ పేరయ్య. సేవ ఏమో దేవుని సేవ, ఈయన చేసేదేమో భూములు అమ్మకాలు కొనుగోళ్ళు. ఏంటండి ఇదన్నీ? మరి కాదా ఈ పనులు కదా? మరి అన్నీ నువ్వు సొంతంగా చెప్పుకుని ఇదే చెప్తున్నావేంటి? ఎంతమంది ఉన్నారండి ఇలా లోకంలో. కానీ దేవుడు ఊరుకోడు. మంచికి చెయ్యి, పోన్లే. ఒకవేళ కలిపావా ఇద్దరిని దేవుని నిమిత్తంలో కలిపావా మంచిది, కానీ డబ్బు ఆశించుకో. ఒకళ్ళు వాళ్ళు ఇస్తే తీసుకో, పొందుకో, తప్పులేదు. నువ్వు ఎంత ఇవ్వాలి అని చెప్పావంటే నీ సేవ తప్పుడు సేవే. ఇలాంటి వారిని దేవుడు ఊరుకోడు. ఇది అదే చెప్తున్నాడు, నీ పంచి పెట్టమంటున్నాడు. నిజంగా పంచి పెట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? దేవుని మందిరానికి వచ్చిన దాన్ని ఎంత ఆలోచన ఉండాలో తెలుసా? ఎంత వినయ విధేయత దేవుడు అంటే ఉండాలో తెలుసా? లేవండి ఈరోజు సమాజంలో సేవకులు కొంతమందికి అందరిని అంటలే, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు ప్రపంచాన్ని ఇంకా ముగించేయకుండా ఆపి ఉంచుతున్నాడంటే కారణం అదే. కొంతమంది మంచి సేవకుల ద్వారా. చాలామంది చెడ్డ సేవకులు ఉన్నారు, కొంతమంది మంచివారు ఉన్నారు, వారి ద్వారా నడిపిస్తున్నాడండి. మనం దేనికి ఉపయోగించాలి నీకు కలిగినదంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని సన్నిధానంలో ఉన్న వారిని బలపరచడానికి, ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి పంచిపెట్టమంటున్నాడు. ఇదేంటంటే సేవ అంటే అందరూ ఏమంటారు తెలుసా? ఓన్లీ వాకింగ్ చెప్పొచ్చేయటమే అంటారు. కాదండి, నిజంగా కాదండి. అదొక్కటే కాదండి, అది సేవే. కానీ దానికంటే ఎవరైనా బలహీనలు ఉన్నారో వాళ్ళని కాపాడడం కూడా నీకు దేవుడిచ్చిన నీకు ఆజ్ఞ అండి. అది దేవుడు చెప్తున్నాడు కదా, పేదలు ఎవరైనా పంచిపెట్టమంటున్నాడు. నువ్వు దాచుకోవద్దు, నువ్వు అక్కడో అభివృద్ధి చెంది బ్యాంకుల్లో పెట్టుకుని నిలవేసుకుని ఏం చేయమనలా దేవుడు. అవునా? లేవండి ఈరోజు సంఘాల్లో బ్యాంకులో లేవా నిలవలో? ఎంత సేవ చేస్తున్నారు? పోనీ ఏదో మీటింగ్లు వస్తాయి, అవసరమండి దాచామండి, తప్పులేదు. మరి ఎంతో కొంత అయినా సేవ బీదలుగా పెట్టాలి కదా. ఎక్కడ పెడుతున్నారు? లేదండి. అందుకే అంటున్నాడు దేవుడు. చూడండి, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 10వ వచనం. ఎందుకని అంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథము 62:10. ఆపత్కాలము యందు దోచుకొనుట చేత ఏంటంట? గర్వపడకుడి, ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. ఎందుకంట? చాలామంది ధనం మీదే లక్ష్యం పెట్టి మనకేంటి అని అనుకుంటున్నారు. కింద చదువు, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను. రెండోసారి కూడా చెప్తున్నాడు. మనం అనుకుంటున్నాం నాకు బలం ఉంది కాబట్టి నేను సంపాదించాను అనుకుంటున్నావు. ఆయన కష్టపడతాడండి, ఎంత కష్టపడతాడో చూడండి. అలా కాబట్టి ఈరోజు అతను ఎలా ఉన్నాడండి అంటారు చాలామంది. దేవుడు అంటున్నాడు బలం నాది అంటున్నాడు. మళ్ళీ రెండోసారి చెప్తాడంట, ఒక్కసారి కాదు 2 సార్లు చెప్తున్నాడంట బలం నాది అని. అయితే మనం ఎవరి బలం కింద ఉండాలి? ఒకవేళ నీ డబ్బు ఉన్నా ఆస్తి ఉన్నా ఎవరి కింద ఉండాలి? దేవుని బలము కింద మాత్రమే మనం ఉండాలి. నాది అని మనం ఎప్పుడు గర్వించకూడదు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు మనల్ని. మనం అనుకుంటాం ప్రతి క్షణం మందే అనుకుంటాం. మంద కాదండి. ఎవరికి ఉపయోగించాలో వాళ్ళకి ఉపయోగించమని చెప్తున్నాడు. ఆ ఉపయోగించేది కూడా ఏమాత్రము మీలో లోభత్వం ఉండకూడదు. ఉపయోగించే దాంట్లో కూడా తేడాలు చూపిస్తారు కొంతమంది. మావాడు కాబట్టి వీడికి ఎక్కువ ఇవ్వండి, పర్వాలేదండి, అలా ఉండకూడదంట.
పంచిపెట్టడంలో కూడా సమానత్వం ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఎందుకు? లోభత్వం ఏంటంటే నావారు, నా వాళ్ళు అని ఒక సెపరేట్ పెట్టుకుంటాం చూడండి, దాన్ని లోభత్వం అంటున్నాడు. నాకే ఉండాలి, నా వారికే ఉండాలి, నేనే దాచుకోవాలంటున్నాడు, దాన్ని లోభత్వం అంటున్నాడు. నా కిందే అందరూ ఉండాలి అనుకోవటం లోభత్వం అంటున్నాడు. దాన్ని విడిచిపెట్టండి, అది పరిశుద్ధులకు తగింది కాదంటాడు. అలాగే కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మాటను చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా భూమి మీద మీకు ఒక అవయవాలు ఉన్నాయి. ఏంటి? కాళ్ళు, చేతులు, కళ్ళు, ఈ అవయవాలు అంట్లా ఏంటి తెలుసా? అయ్యి జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాసన, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. చాలామందికి డబ్బు అంటే ఆపేక్ష. నేను ఎక్కువ సంపాదించాలి, ఎంతో ధనం వచ్చేయాలి, అందరికంటే గొప్పగా ఉండాలి అని అనుకుంటారు. ఏంటది? ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలమంటాడు దేవుడు. అంటే నీకు కీడు వచ్చిందంటే ఏమొస్తుంది? నీకు ధనం వచ్చిందనుకోండి, జాగ్రత్త అండి, తెలియని జబ్బులు వచ్చేస్తాయి. పరిస్థితులు అలా ఉన్నాయి. నిజమండి అది. నిజంగా ధనం లేనివాడే హ్యాపీగా బ్రతికేస్తున్నాడు రోజు మీద. ఈ ఇల్లు లేనివాడే హ్యాపీగా ఉన్నాడు. మనకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒంటి నిండా షుగర్, బీపీలు ఉంటాయి. చూసారా? సమస్త విధములైన కీడు కంట. ఆ కీడు నుంచి మనిషి తప్పించుకోలేని కీడు ఉంది దేవుని దగ్గర. జాగ్రత్త. అంటే అందుకని అంటే దేవుడు మనల్ని పాడు చేయాలని ఇస్తున్నాడు ఏంటండి అని అన్నారు అనుకోండి. దేవుడు నేను పాడు చేయాలని ఇవ్వట్లేదు, నీకు చెబుతున్నాడు. నీకు ఇచ్చిన దాంతో నువ్వు ఇలా బ్రతుకు, నువ్వు సంతోషంగా ఉంటావు. నీకు ఉన్న దాంతో ఇలా ఖర్చు పెట్టు, నువ్వు సంతోషంగా ఉంటావు. నీకు వచ్చింది దేవునికి ఇలా ఇయ్యి, లేకపోతే దేవునిలోకి వచ్చిన దాన్ని ఇలా పంచిపెట్టు, నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్తున్నాడు దేవుడు. ఇంతకు మించి ఏం కావాలండి? ఇస్తున్నాడు దేవుడు, సంతోషంగా ఉండమంటున్నాడు. ఇంకేం కావాలి? ఇస్తున్నా దేవుడు, వాటితో తృప్తి పొందని అంటున్నాడు. ఇంకేం కావాలి? ఇస్తున్న దాన్ని ఇలా పంచిపెట్టని అంటున్నాడు. ఇంకేం కావాలి? ఇవద్దు, నాకే నేనే దాచుకుంటున్నా. వచ్చింది స్త్రీ అంట, ఆమె ఒక చోట ఉండేదంట, వెళ్ళి బేదదే అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఆమెకు ఉన్న దాంతో కూడా బ్రతకలేదంట ఆవిడ. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. ఆమె చనిపోయిందంటండి. ఏంటి ఈమె చనిపోయిందని వెళ్ళి తర్వాత చేశారంట అనాథ సేవం అనుకుని. ఆమె ఎక్కడ నివసిస్తుందో వెళ్ళి చూస్తే ఆ పక్క కింద అంతా డబ్బేనంటండి. దగ్గరికి ₹1,00,00,000 ఉందంట. ఏంటి? తనకున్న దాంతో కూడా తృప్తి చెందలేని మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారండి. అంటే ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలీదు, ఎలా వినియోగించుకోవాలో కూడా మనిషికి తెలీదు. వినియోగించుకోవడంలో అతిగా వినియోగించుకునే మనుషులు కూడా లోకంలో ఉన్నారు. అందుకే దేవుడిచ్చిన వాటితో తృప్తి పొంది దేవుని సేవకు ఉపయోగపడాలి మనము కూడా. అందుకే మీ శరీరం ఎవరికి యాగం అవ్వాలి? దేవునికి సజీవ యాగముగా సమర్పించుడి. అంటే ఈ శరీరంతో సంపాదించింది కూడా ఎలా ఇవ్వాలి? దేవునికి జాగ్రత్త కలిగి ఇవ్వాలి. అంటే దేవుని సేవకు వచ్చిన దాన్ని కూడా దేవుని సేవకి ఎలా ఉపయోగించుకోవాలో పెద్దల పైన ఉన్నవారు, విచారణ చేయవారు జాగ్రత్తగా చేయమంటాడు. అందుకే పై విచారణకర్తల గురించి తీతుకు పత్రికలో ఉంటుంది, తిమోతి పత్రికలో. అంటే ప్రతి విషయంలో కూడా ధనవంతులైన వారు ఎలా బ్రతకాలంటే ఒక మ్యాప్ చూపించాడు. బైబిల్ ఏంటో తెలుసా? ప్రతి మనిషికి దారండి. పేదవాడికి, డబ్బున్నవానికి, జ్ఞానవంతుడికి, బలం కలిగిన వాడికి, ఇంకా ప్రతి విషయాల్లో కూడా బైబిల్ ఒక జ్ఞానం చెప్తుంది. చదువుకున్నవాడు ఎలా బ్రతకాలో చెప్తుంది, చదువు లేనివాడు ఎలా బ్రతకాలో చెప్తుంది బైబిల్. డబ్బున్నవాడు ఎలా బ్రతకాలో చూపిస్తుంది దేవుడు, డబ్బు లేనివాడు ఎలా బ్రతకాలో చెప్తుంది దేవుడు. చూడండి, అంటే ఎందుకు చెప్తున్నాడు తెలుసా? అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయండి, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, గుప్పిట్లో. అంటే ఒకవేళ ధనవంతు కలిగినవాడు పంచిపెట్టడం కోండి. ఈ లోకంలో బీదలు ఉంటారా చెప్పండి? ఒక ఆయన ఇప్పుడు మనం కౌంట్ చేస్తుంటారు ప్రపంచంలో
ప్రపంచ ధనికుల్లో మొట్టమొదటి వాడు, రెండో వాడు, మూడో వాడు అంటున్నారు చూడండి. ఎందుకు వచ్చినాయి? వాడు జ్ఞానం కలిసి సంపాదించుకోండి కాబట్టి వచ్చాడు అంటారు. అది పక్కకు పెడితే వాడు నిజంగా పంచిపెట్టడానికి వాడుకున్న దాంట్లో ఓ 2%, 3% ఎంతో పీతలకు బ్రతుకుతున్న వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. అవునా? ఇవి చేయట్లేదు కాబట్టి వాడు అలా కనపడతాడు. అందుకే అలాంటి ధనవంతుల్లా మన ఆలోచనలు ఉండకూడదు. మనకు ధనం లేదనుకోండి, ఉన్నదాంతో సంతోషిస్తూ దేవునికి ఇవ్వగలిగింది ఇచ్చి మనం దేవుడికి అప్పిచ్చేవారుగా ఉన్నామనుకోండి, బేదలకు ఇస్తే హ్యాపీగా బ్రతికేచ్చు లోకంలో. ఇంతకు మించి మనకేం కావాలి? అర్థమైందా? చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, యమందు ధనవంతులైన వారు ఎలా బ్రతకాలని గొప్ప సంగతులు మాతో మాట్లాడారు. నాయన, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ అస్థిరమైన ధనం వైపు మా హృదయాలు వెళ్లకుండా స్థిరమైన నిత్యము ఉండగలిగే తండ్రి పరలోకము వైపు మా జీవితాలు వెళ్ళడానికి మమ్మల్ని నడిపించమని, ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా ధనవంతులై ఉన్నారేమోనైనా వారికి నీ వాక్యం ద్వారా వారికి మంచి మనసు దయచేయండి. వారి ధనాన్ని నీ కొరకు ఖర్చు పెట్టగలిగే స్థితిలో నీ యొక్క తండ్రి ఎవరైతే పేదలకు ఇమ్మని చెప్పావో అలా ఇవ్వడానికి వారికి మంచి మనసులు దయచేయమని, పేదలైన వారిని దీవించి బలపరిచి నడిపించి, అలాగే ధనికులను కూడా వారికి మంచి మనసులు ఇచ్చి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహాయకులుగా, ఒకరికొకరు తండ్రి ప్రేమించేవారుగా ముందు కొనసాగిపోతే సుసంపన్నమైన ప్రశాంతవంతమైన జీవితం ప్రతి మనిషిలో ఉంటుందని మీరు చెప్పిన వాక్య విధానంగా నేర్చుకుని ముందుకు కొనసాగిపోయే జీవితం దయచేయమని, ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.